హైదరాబాద్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు, తెలంగాణ జనసమితి సంయుక్తంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు ర్యాలీ కొనసాగనుంది. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండరాం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం సమర్పించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించబోతున్నారు ఎన్నికల కమిషన్. సో దీని మీద మొత్తం కూడా వివిధ రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వ్యతిరేకత అధికమవుతుంది. ఇవాళ సరుకు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున నిలిపివేయాలి, పారదర్శకంగా లేదు, పేరుతో రాష్ట్రంలో కొన్ని కోట్ల ఓటింగ్ తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది అంటూ కూడా ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది. అంబేద్కర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇటు బీఆర్కే భవన్, ఎన్నికల కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్ లో ఉంది, అక్కడి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అక్కడ ఎన్నికల కమిషనర్ కు మెమరాండం అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ తొలగించే ప్రక్రియ బీజేపీ దేశవ్యాప్తంగా పూనుకున్నది. ఇది సరైన విధానం కాదు అన్నది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అట్లనే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇవాళ అనేక రాష్ట్రాల్లో బీజేపీ పేరుతో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా జరిగినటువంటి బెంగాల్ కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాలన్నీ కూడా పేరుతో ఓట్లను తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందనేది ప్రధాన ఎజెండాగా వామపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. అట్లనే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రేపు 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేరుతో ఓట్లను తొలగించే ప్రక్రియ బీజేపీ కొనుక్కున్నది కేంద్ర ప్రభుత్వం. అది సరైన విధానం కాదన్నది ప్రధానమైనటువంటి ఆరోపణలు లెఫ్ట్ పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు లెఫ్ట్ పార్టీలన్నీ కూడా వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈ ఏదైతే సర్క్ సంబంధించిన అంశంలో ఇప్పటికే దాదాపు 2 కోట్ల పైచీలకు ఓటర్లకు జియో ట్యాగింగ్ మొదటి దఫాగా పూర్తి చేసుకున్నది. రేపు 25 నుంచి పూర్తి స్థాయిలో అసలు రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది నకిలీ ఓటర్లు ఉన్నారు, ఎక్కడెక్కడ ఓటింగ్ శాతం ఎంత ఉంది, ఎవరెవరు ఒకే ఇంటి పైన ఎంతమంది ఓటర్లు నమోదు చేస్తున్నారు, ఎవరు ఏంటి అన్న దాని మీద పూర్తిగా ఎన్నికల కమిషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేరుతో మొత్తం ఓటింగ్ పైన పూర్తిగా ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తిగా అన్ని అంశాలు అన్ని దానికి ఎన్నికల కమిషన్ దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా పూర్తి చేసుకున్నది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలను కూడా ఆయా పార్టీలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయిలో బిఎల్ఏలను కూడా నిర్వహించుకున్నది. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎవరు, ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఈయన రాజకీయ పార్టీలు కూడా బిఎల్ఏలను నిర్వహించుకున్నది. పకడ్బందీగా రాజకీయ పార్టీలు కూడా సంసిద్ధమవుతున్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ముస్లిం ఏరియాలో ప్రధానంగా ఓట్లను తొలగించే ప్రక్రియ బీజేపీ చేస్తోంది. ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని ఇది సరైన విధానం కాదన్నది ప్రధానమైనటువంటి
ఆరోపణ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా చేస్తా ఉన్నాయి.